అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, శని, కుజుడు, రవి, శుక్రుడు ఈ రెండు కాంబినేషన్స్లో 12 రాశులలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురూజీ? షూర్ అమ్మా. ఎందుకంటే వృశ్చిక లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు ఉంటే అది పాపకత్తెరలో పడింది. ఇక్కడేమో ఒకవైపు ఈ 7th, 8th, 9th హౌజెస్లో శుభగ్రహాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే శని కుజులు కలయికి కాదు, వీక్షణ ఉంది. రవి శుక్రులు మాత్రం కలిసి ఉన్నారు. దానికి అటు ఇటు శుభ కర్తెర పడింది, ఇక్కడ పాపకత్తెర పడింది. ఇక్కడ ఏంటంటే రాహుకేమో పాపకర్తెరి శని కుజులు ఉండి, అంటే ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి పంచమ స్థానం పాపకత్తెరలో పడింది, అష్టమ స్థానం శుభకర్తెరలో పడింది. అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు భాగాలుగా విడిపోయాయి. ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్స్ విడాయి. మీరు గమనించినట్లయితే ఇప్పుడు బయట పరిస్థితులు కూడా అట్లా ఉంటుంటాయి, ఒక గ్రూప్స్గా తయారవడం. మీరు చూడండి, బయట రాజకీయ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి కొంచెం. అయితే ఇక్కడ వీరికి దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే వీరికి రాజకీయ సంబంధించిన వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పంచమం రాజకీయం. గర్భవతులు ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో రాహు ఉంటూ పాపకర్త ఉంది కాబట్టి ఆరోగ్యం మీద కొంత జాగ్రత్త పడాలి వీళ్ళు. అదేవిధంగా అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 6లో కుజుడు ఉన్నప్పుడు, శని దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో భూములు కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు అనవసరంగా దాన్నే ప్రొజెక్ట్ చేసుకుంటూ కొంతమంది నెగిటివ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఈ 4, 5, 6 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నందుకు. మరి జాగ్రత్త ఏం తీసుకోవాలి? మంచి ఏం జరగనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి సప్తమంలో గురువు, ఇది గురుబలాన్ని ఇస్తుంది. గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు మన వెనకాతలో నడిపించినట్టుగా నడుస్తూ ఉంటుంది విషయం అనేది. అలాగే అష్టమంలో రవి శుక్రులు, భాగ్యంలో బుధుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇలా ఉన్నాడో ఒక జాబ్ చేంజ్ వల్ల ఒక మంచి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి? మీరు చేసేటువంటి వర్కింగ్ దీంట్లో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, మానసికంగా ఎంత స్ట్రెస్ వస్తున్నా, మళ్ళీ ఏదో ఒక దైవం మిమ్మల్ని బలంగా మీ వెనకాతల నుండి నడిపిస్తున్నటువంటి ఫలితం గురుబలం ఈ వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కాస్త మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకు? ఆలోచన స్థానంలో రాహు, ఇమాజినేషన్ చేసుకోవడం, అనవసరమైన గొడవలు. ఎందుకంటే 6లో కూర్చున్నాడుగా, ఇది ఆల్రెడీ ఈ రోజుని కాదు, ఒక 1 month నుంచి దాని ప్రభావం ఉంటుంటుంది. కాకపోతే శుభగ్రహాలు ఎప్పుడైతే మీకు సప్తమంలో, అష్టమంలో, భాగ్యంలో ఉన్నాడో ఇవి ఒక రకంగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి వృశ్చికం వారికి. సో మరి మీరు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజుడు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇది సర్వసాధారణంగా కొంచెం ఏంటంటే చేసేటువంటి జాబ్స్లో అది కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి రావడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా, కొంత సాఫ్ట్వేర్ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి గ్రోత్ అనేటువంటిది కూడా జరుగుతుంది దీనివల్ల. సో ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, దీనికి లేవని కదా. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎందుకంటే వివాహ నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సప్తమ వ్యయాధిపతి శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఈ విషయాల్లో ఆదివారము, శుక్రవారం జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అప్పుడు సూర్యభగవాను నమస్కారం చేస్తూ సూర్యుని చూసి లలితా సహస్రనామాలు చేసినట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు. బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుల్ని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. మరి వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ. అంటే ఏంటి? ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది? ప్రకృతి అంటే మనం కూడా, మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ,
తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్. ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వెళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః. ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అకాలమైన కోపాలు అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటాను కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః. లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.